దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని అతి పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, మరి ఇజ్రాయెల్ నుండి మీ సహోదరుడు ఆంధ్రయ్య ఈరోజు అతి పవిత్రమైనటువంటి స్థలానికి రావడం జరిగింది. అబ్రహాము ఏదైతే ఇస్సాకును బలి ఇచ్చాడో మరి ఆ ప్లేస్కు రావడం జరిగింది. డోమ్ ఆఫ్ ద ర్యాక్. ప్రియమైన వారలారా, దేవుని ప్రసన్నత ఇక్కడ దిగిన ప్రదేశం ఇది. మరి ఆ ప్రదేశానికి రావడం జరిగింది. చాలా సుమారు నాకు ఇక్కడికి రావడానికి 2.5 సంవత్సరాల కాలం పట్టింది. ఇక్కడ పాస్టర్ శేఖర్ బాబు గారిని కలుసుకోవడం జరిగింది. ఓ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయ్యగారు ఆ రోజు అక్కడ కలుసుకున్నాం, ఈ రోజు ఇక్కడ కలుసుకున్నాం. హలో, చాలా పవిత్రమైన స్థలంలో స్టార్టింగ్ దగ్గరే ఉంది మన యొక్క లగేజ్ అంతా. అక్కడ మేము కూడా అక్కడ పెట్టాము తీసుకురాని బైబుల్స్ అన్న తర్వాత గురుగారిని కలుసుకోవడం జరిగింది. ఎక్సలెంట్ ఎక్సలెంట్. పాస్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. చాలా ధన్యవాదాలు. 2.5 సంవత్సరాల తర్వాత ఈ పవిత్ర 2023 జూన్ లో కలుసుకున్నాము, ఆగస్ట్ లో కలుసుకున్నాము. 2023 ఆగస్ట్ లో కలుసుకున్నాము. అగైన్ ఒక 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరి అయ్యగారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో హ్యాపీ. మరి అతి పవిత్రమైన స్థలంలో దేవుని ప్రసన్నత ఇక్కడికి ఆయన దిగిన స్థలం ఇది. ఎగ్జాక్ట్లీ. యేసు ప్రభుని సున్నతి చేసింది కానివ్వండి, యేసు ప్రభు పెద్ద అయిన తర్వాత అనేక సార్లు వాక్య పరిచర్య చేసింది కానివ్వండి, అంతా కూడా రోమాలన్నీ నిక్కబడుతున్నాయి. అంతా కూడా ఎంతో చరిత్ర కలిగినటువంటి స్థలము. మరి పరిశుద్ధ దేవాలయంగా చెప్పబడినటువంటిది. యూదులకి ప్రార్థనా స్థలము లేక ప్రపంచమంతా ప్రేయర్ టవర్స్ అని ఎక్కడెక్కడో ప్రార్థనా గోపురాలు కడుతున్నారు. అసలైనటువంటి స్థలములో ప్రార్థనా స్థలము లేక యూదులు వెస్ట్రన్ వాళ్ళ దగ్గర ఏమండి తూర్పు గోడ అది, ఇదేమో పశ్చిమ గోడ అనమాట, పడమ గోడ వెస్ట్రన్ వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుని విలపిస్తున్నారు. దానికి ఇంకో పేరు ఏంటంటే విలాపాల గోడ కూడా అంటారు. ఎందుకంటే ప్రార్థనా స్థలం లేక. విషయం ఏంటంటే హమాస్ వాళ్ళు యుద్ధం చేసే టైంలో పెట్టిన పేరేంటి, మనం యుద్ధం చేసాం పాకిస్తాన్ వాళ్ళతోనే, దానికి పెట్టిన పేరేంటి అని చేసినంటే ఏంటి, ఆపరేషన్ సింధూర్. అట్లాగనే మనం గమనించినట్లయితే యూదులు ఈ లెక్కేసిన ప్రకారంగా ఇది మహమ్మద్ ఆరోహణమైన స్థలం. ఇప్పుడు యేసుప్రభు ఏమో ఒలివలకొండ నుంచి ఆరోహణమైండండి, కానీ ఇక్కడ నుంచి ఆరోహణమైండి అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. ఏది మహమ్మద్ ఆరోహణమైందని వాళ్ళ నమ్మకం. కాబట్టి ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. అయితే యూదులు లెక్కేసిన ప్రకారంగా చూస్తే ఈ ఖాళీ స్థలం ఉన్న చూసారా,